నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట మదర్ తెరిసా సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక బ్యాంకును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కర్నూలు ప్రాంతంలోని ఓర్వకల్లుకు 10,000 కోట్లతో పరిశ్రమలు వచ్చాయని, ఓర్వకల్లు ఏరియాలో బ్యాంకులు అందుబాటులో లేవని, ఈ అవకాశాన్ని కర్ణాటక బ్యాంకు వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు నగర వ్యాపారస్తులకు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 1,73,000 కోట్ల వ్యాపారం చేసింది ఈ బ్యాంకు. ప్రారంభించిన నాటి నుంచి ప్రతి క్వార్టర్, ప్రతి హాఫ్ ఇయర్, ప్రతి ఇయర్ ఎప్పుడు కూడా డివిడెండ్స్ ఇస్తూనే ఉంది, ప్రాఫిట్స్ ఇస్తూనే ఉంది. ఈ బ్యాంకు కస్టమర్ సేవ చేస్తూనే ఉంది. 102 సంవత్సరాలు ఒక బ్యాంకు, చాలా బ్యాంకులు మనం చూసాం, బ్యాంకులు వచ్చాయి పోయాయి, కానీ 102 సంవత్సరాల నుంచి ఒక బ్యాంకు సర్వైవ్ అయింది అంటే దాని పునాదులు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి ఇన్స్టాన్స్ లో కూడా మాకు సపోర్ట్ చేస్తూ, రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ, ఒకవైపు డిపాజిట్స్, ఒకవైపు లోన్స్, అన్ని లోన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓడి ఉంది, సిసి ఉంది, టర్మ్ లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. సార్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ కాబట్టి మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా ఫెసిలిటీస్ బేసిక్లీ ఈరోజు అందరికి తెలుసు, బ్యాంక్స్ గ్రో అయ్యి పెరిగేదానికి ఆల్ బ్యాంక్స్ సో కాంపిటేటివ్, అన్ని సర్వీస్ ఎవరు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో దే విల్ బి అవుట్స్టాండింగ్, అవుట్ పర్ఫార్మింగ్ విత్ అదర్ బ్యాంక్స్. సో ఐ థింక్ Karnataka Bank is doing phenomenal work and job in giving good service to customers. They are able to expand so well. And I wish all the best to Karnataka Bank. ఇప్పుడే జిఎం గారికి రిక్వెస్ట్ చేస్తా ఉంది, సార్ యూ షుడ్ థింక్ అబౌట్ ఓర్వకల్ ఏరియాలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ విల్ బి దేర్ బికాస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు కమ్. నాకు తెలిసి ఆ పక్క ఓర్వకల్ ఆ ఏరియాలో బ్యాంక్స్ అంటూ ఏమీ లేవు. సో హూవర్ కమ్స్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ విల్ సర్టన్లీ బి దేర్ బికాస్ ఆల్రెడీ 10,000 crores వర్త్ వర్క్స్ జరుగుతున్నాయి, కంపెనీస్ వచ్చాయి, త్వరలో ఇంకా thousands of crores పెట్టుబడులు అక్కడ వస్తాయి. సో యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి నా వంతు వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐడియా ఐ షేర్డ్ ఇట్ టు జిఎం గారు. ఐ థింక్ యాజ్ ఐ టోల్డ్ యూ, సర్వీసెస్ ఎవరింత బాగా ఇస్తే దే హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఐ థింక్ ప్రతి బ్యాంక్లో ఎక్కడో ఒక చోట యూనిక్నెస్ అనేది ఉంటుంది, ప్రతి బ్యాంక్లో వాళ్ళకు ఒక యూనిక్నెస్ ఉంటుంది. కర్ణాటక బ్యాంక్ కూడా ఏం యూనిక్నెస్ అనేది బాగా ప్రజల్లోకి తీసుకోకపోతే ఇంకా బాగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎవ్రీ బ్యాంక్ ఈస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ అండ్ కర్ణాటక బ్యాంక్స్ ఈస్ ఐ థింక్ ఇన్ ద టాప్ లిస్ట్లో ఉన్నట్లు నా ఐడియా ఉంది. ఎందుకంటే ఐ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతుందంటే దే బీన్ వెరీ సక్సెస్ఫుల్. I hope this branch also is going to be very successful in terms of deposits, loans, and hope you will be able to expand all over district and the state. All the best, Chattu. Thank you. ములుగు జిల్లాలో కొత్తగా పైలట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాలు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు 100 మిల్లీమీటర్ల పాలు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ తులారవి, సిడిపిఓ శిరీష, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్లే స్కూల్ పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ అంగన్వాడీ స్కూల్ అనేది ఏదైతే మనము ప్రైవేట్ సెక్టర్లో నర్సరీ స్కూల్ని ఎట్లా నడిపిస్తామో అదే విధంగా అంగన్వాడీ స్కూల్ని నడిపించాలని దానికి ఒక ప్రణాళిక చేస్తూ దిశానిర్దేశం చేసింది గౌరవనీయులు మంత్రివర్యుల ఆదేశాల మేరకు. ఇది నిజంగా ప్రప్రథమంగా మనము చేశాము. దీన్ని గవర్నర్ కూడా చాలా మెచ్చుకున్నారు.
ఈరోజు కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క పిల్లలకి చూడండి యూనిఫామ్లు ఉన్నాయి, వాళ్ళకి మంచిగా కూర్చోవడానికి ఫర్నిచర్లు వచ్చింది, వాళ్ళకి పౌష్టికంగా ఆహారాలు ఇవ్వడానికి ఒక ప్రాపర్గా మెనూ ఫిక్స్ చేయడం జరిగింది, వాళ్ళకి రేట్స్ అవన్నీ పెంచడం జరిగింది. తర్వాత నర్సరీ కాబట్టి ఇప్పుడు వాళ్ళని బలంగా తయారు చేయాలి. అందుకని ఈ స్కీమ్స్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెట్టడం జరిగింది. పిల్లలకు మంచి చైర్లు కానీ, యూనిఫామ్స్ కానీ, ఎగ్ బిర్యానీ కానీ, ఇప్పుడు కిచడీ కూడా పెట్టమని చెప్తున్నాం. ఇప్పుడు పాలు ఇస్తున్నాం, ఆ బాలామృతం కానీ, దాంట్లో కూడా గతంలో షుగర్ ఎక్కువ ఉండేది, ఆ షుగర్ కంటెంట్ కూడా తగ్గిస్తున్నాం కొంత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా తీపికి అలవాటు అయిపోతే ఇబ్బంది అవుతారని మేమే కొద్దిగా చూసి ఇంత తీయకుంటే పిల్లలకి ఇప్పటి నుంచి ఇబ్బంది ఉంటుందని మన గవర్నమెంట్ మనం వచ్చాక ఈ మధ్యకాలంలో దాన్ని కూడా సరిచేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు కూడా మరి అన్ని ఊర్లలో వచ్చినాయి రాలేదా బల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రానటువంటి ఏమన్నా ఉంటే చెప్పండి, మిగతా కూడా తొందరలోనే అందజేస్తాం అన్ని. తర్వాత మా అంగన్వాడీ టీచర్ అమ్మలే కూడా చీరలు కూడా అందించడం జరిగింది, యూనిఫామ్స్. అట్లనే సెల్ ఫోన్లు ఒక దఫా మళ్ళీ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు 14,10,00,000 రూపాయల నిధులతో విస్తరణ పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేశారు. అత్యవసర విభాగాన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. అభివృద్ధి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఆసుపత్రి విస్తరణ, పాత మరుగుదొడ్ల పునర్నిర్మాణం, రోగుల సౌకర్యాల మెరుగుదల, పరిశోధన విభాగం ఏర్పాటు తదితరాలు ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు. రోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మరుగుదొడ్లు వంటి అత్యవసర సమస్యలను అత్యంత త్వరగా పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, భూమి పూజ కార్యక్రమంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ప్రకటించారు. పనులు పూర్తయ్యాక ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి మరింత ఆధునిక వైద్య సేవలు అందించే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమ్మతు చేసి వెంటనే పూర్తి చేయాలని, మరి వెంటనే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే మరుగుదొడ్లేకి ఆడవారు మగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి 14,20,00,000 రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి చేయాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణబాబు గారితో సెక్రటరీగా ఉండేటప్పుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించినారు. నేను మళ్ళీ పరిశీలి చేసి ఇక్కడ ఉన్న కొరతలన్నీ తీర్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్లు లేకుండా ఉన్నాయి, వీల్ కుర్చీలు లేకుండా ఉన్నాయి, కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి, మన బెడ్షీట్లు లేకుండా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో ఒక డోనర్లతో మాట్లాడినాం. డోనర్లతో పిలిపించి ఒక 10 తోపుడు కుర్చీలు, అది 10 స్ట్రక్చర్స్, ఈ ఒక 100 కుర్చీలు ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది. అన్నీ ఒక వారం రోజుల్లో అవన్నీ తీసుకొని వచ్చి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ డోనర్స్ పిలిపించి కూడా వారికి కూడా సన్మానం చేసి అవన్నీ కూడా ఆసుపత్రికి అందజేయడం జరుగుతుంది. వెంటనే త్వరలోనే ఇక్కడ ఉండబడిన స్టాఫ్ను నర్సెస్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు ఫుల్ షేపులు అందరూ డాక్టర్లు అందరూ ఉన్నారు అనుకుంటాను. ఆ స్టాఫ్ నర్సులు కావాలని గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్గా పనిచేసిన కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు పోయి కలిసి మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. త్వరలోనే వాటిని ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్తార్ బాషా అన్నారు. కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ కార్యాలయం సమీపంలో శ్రీచక్ర హాస్పిటల్ సౌజన్యంతో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇలియాస్ బాషా మాట్లాడుతూ, ఉద్యోగులు తమ వృత్తిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన శ్రీచక్ర హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షఫీ, జాకిర్ హుస్సేన్,
ముస్తాక్ అహ్మద్ తదితరులు మైనార్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఉన్న మోడర్న్ ఎడ్యుకేషన్కు ఆ రోజు దూరదృష్టితో వేసిన పునాదులే ఈరోజు మన ఇండియా మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు పోతుంది. ముఖ్యంగా మనకు ఈ క్యాంప్ జరపడానికి పర్మిషన్ ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఆర్ఓ మేడం గారికి, మైనార్టీ వెల్ఫేర్ మేడం గారికి, జేసీసీ సార్ గారికి, అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత మా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న శ్రీ చక్ర హాస్పిటల్ సిఇఓ గారికి, అలాగే డాక్టర్ గారికి, మెడికల్ హాస్పిటల్ స్టాఫ్ గారికి, తర్వాత టెక్నీషియన్స్కు, ముఖ్యంగా మన నదీం భాయ్కి, మన అమీర్ భాయ్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మౌలానా ఆజాద్ గారి జీవిత ఆశయాలు, యూనిటీ, ఈక్వాలిటీ, చదువు, ఆరోగ్యం వంటి ఆదర్శాలు ఈరోజు ఎంతో మనకు అవసరము. ముఖ్యంగా ముగించే ముందు మౌలానా ఆజాద్ గారి ఆదర్శాలను మనందరం పాటించాలని ఆశిస్తూ, నా పేరు మొహమ్మద్ రియాజ్ బాషా, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, కర్నూలు. మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ భవానీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, శివుడికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, గోమాత పూజ నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అష్టసహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మాదాల హరిచరణ్ కిట్టు జన్మదిన వేడుకలు సాయిబాబా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు నగరంలోని జన్మభూమి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బాల సంఘం నూతన భవనాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాల సంఘం భవనానికి పూర్తి స్థాయిలో నిర్మాణం కొరకు కృషి చేస్తామని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ₹1,00,000 విరాళం ఇచ్చారని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు 25 లక్షలు ఎంపీ నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మిండెం సంతోష్ కుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి అంజనేయులు, దాసరి రమేష్, అలాగే రవికుమార్, పల్లెం ప్రసాద్, పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు, మార్గదర్శకాలు నిర్మించుకొని మనం ముందుకెళ్తాం కనుక ఆ రకంగా ఈ యొక్క భవనం పూర్తిగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇటు ఎమ్మెల్యే గారు కానీ మా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం తెలియపరుస్తూ, ఎందుకంటే ఆ రోజు నేను చూడటానికి వచ్చాను. పెద్ద నేను చేసిన ₹1,00,000 సాయం అదేం లేదు, వీళ్ళు చెప్పవలసిన పని ఏం లేదు. ఏదైతే ఎంపీ గారికి గ్రాంట్ ఇచ్చారన్నారో వీళ్ళు అసలు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరికి అసలు కమిషనర్ గారి నోటీస్లోనే లేదండి. మీకు చెప్తున్నా, మీకు టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యత ఆయన గ్రాంట్ మళ్ళీ, ఎందుకంటే ఆయన పంపించారు, వెనక్కి వెళ్ళిన అయినా కూడా ఆయన ₹25,00,000 ఏ రోజు అంటే ఆ రోజు ఆయన ఇస్తానని చెప్పారు. మీరు పెట్టేటప్పుడు అంటే వాళ్ళు ఏం పెట్టారో మన అసలు ఆ కుల సంఘాలలో ఏ విధంగా పెట్టారు, అప్రోచ్ అయ్యారో మీరు చూడండి. లేదంటే మీరు కమిషనర్ గారికి ఆ లెటర్కి వెళ్ళినప్పుడు మీరు నాకు చెప్తే కమిషనర్ గారు పంపించమని చెప్పారు మిమ్మల్ని. దానికి ఏదో లూప్ హోల్ ఉంటే ఇరిగేషన్తో సంబంధం లేకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఎక్స్టెన్షన్ అని మీరు పెట్టుకోండి. అప్పుడు దీనికి ఏముంటుంది, కొత్తగా మీరు కడతానికి పర్మిషన్ అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి
దానికి ఏదైతే ఎక్స్టెన్షన్ అనేది మీరు పెట్టండి, దానికి ఏదైతే టెక్నికల్గా ఉందో అవన్నీ చేస్తారు, ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఆయన 5 లక్షల రూపాయలు గ్రాంట్ వస్తుంది. కానీ దాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నాకు చెప్తే, ఎందుకంటే మరి వెళ్తాం రావటం మీకు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అనువైన ప్రదేశమని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి సమావేశంలో మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసిందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఒక పరిశ్రమ కూడా రాకుండా చేశారని విమర్శించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ముందు ఏలూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయలతో 603 పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికీ తెలుస్తున్నాం. ఎందుకంటే ఆయనని చూసి వస్తున్నారు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని చూసి వేరే దేశాలు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్లకు వస్తున్నారు. ఆ దేశాల్లో వచ్చేటోళ్ళు మళ్ళీ చూసి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారని మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రియల్ కి ప్రోజోన్ కింద మనం అందరూ కూడా ఇది చేస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ రావడం వల్ల మనం ఎప్పుడు వినేటోళ్ళం, మన 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 పిల్లోళ్ళు అయినా కానీ, మన యంగ్స్టర్స్ అయినా కానీ అందరు కూడా ఎక్కడికో యుఎస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది, లేకుంటే వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే వేరే దేశాల వాళ్ళు వాళ్ళ దేశాలు వదిలేసి మన రాష్ట్రానికి వచ్చి కూడా పనిచేసేదానికి ముందుకెళ్తున్నామని కూడా మీకు తెలుస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఐటీ రంగాల్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు. కర్నూలులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న విజ్ఞానపీఠం ఉన్నత పాఠశాల ఆవరణంలో బలిజ కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ, బలిజ కులస్తుల కమ్యూనిటీ హాల్కు టీజీ భరత్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశామన్నారు. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒలిందకొండ సింగిల్ విండో ప్రెసిడెంట్ రమణ మాట్లాడుతూ, బలిజ కార్తీక వనభోజన కార్యక్రమంలో సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేలాది మంది పాల్గొన్నారు. ఈరోజు చాలా ఘనంగా జరిగింది బలిజ కులస్తుల కార్తీక వనభోజన. దానికి కర్నూలు నగర బలిజ సంఘం సోమశేఖర్ గారు, మన్నం రవి గారు, లక్ష్మణ గారు, ఈశ్వరాయలు గారు చాలా బాగా చేశారు, చాలా ఘనంగా చేశారు. దీనికి రాష్ట్రం పెద్ద ఎత్తున ఆమంజ స్వాములు గారు, కాపున ఆర్జే రామకృష్ణ గారు, లోకల్ లీడర్స్ ఈ రమణ గారు, అనంత వెంచర్స్ అనంత నాయుడు గారు, చాలా పెద్ద లీడర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సార్ గారి గొప్పతనము, ఆయన చేసే నిరంతర కృషి, ఆయన పడే తపన చెప్పడం జరిగింది. ఇలాగే పల్లె కులస్తులు ఒక దానిపై వచ్చి అభివృద్ధిలో వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఉద్యోగాలు కూడా వారే సృష్టించుకొని ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఉద్యోగం, ఎంపవర్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు ధనుంజయ రాయలు. థ్యాంక్ యూ. నగర బలిజ సంఘం 23వ మహా బలిజ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ మహాబలిజ వనభోజన కార్యక్రమంలో బలిజ పెద్దలు అందరూ కలిసి బీద పిల్లలకు సహాయ కార్యక్రమాలలో వారికి పేదలకు స్కాలర్షిప్స్ మరియు వారి ఉన్నత చదువుల కొరకు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయడమైనది. అలాగే ఆటలు పాటలు పోటీలతో పిల్లలు వైవిధ్యభరితమైన గేమ్స్ ఆడుతూ వాటికి బహుమతులు అందజేసుకుంటూ ఈ వనభోజన కార్యక్రమాల్లో కలిసిమెలిసి అందరూ ముందుకెళ్తూ
మా బలిజలు అందరూ ఐక్యతతో ముందుకు వస్తూ ఈ 23వ మహా వనభోజన కార్యక్రమం కర్నూలు నగర బలిజ సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సవినయంగా అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం తెలిపి వచ్చిన వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి మండలం రవికుమార్ రాయల్. కర్నూలు వనభోజన కార్యక్రమానికి వచ్చేసిన బలిజ బంధువులందరికీ ఈ కార్యక్రమానికి ముందు నిన్నట్టున మా బలిజ సంఘ కమిటీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఎంతో పని ఉన్నా జాబ్స్ ఉన్నా ఈ టయాన్ని కేటాయించి ఇక్కడికి మా బలిజ బంధువులందరినీ ఏకం చేయడానికి ఎంత కృషో, ఒక పెళ్లి జరిగితే కార్డులు ఇవ్వడమే ఎంత కష్టమో అది ఒక బాధ్యత. కానీ అలాంటి బాధ్యత విడదీసి ఈరోజు మన కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారంటే వారికి పని పాట లేక కాదు, వారికి ఎంతో పని ఉన్నా మన కోసం తిప్పబడతారు. కానీ వాళ్ళు మనం అందరం వారికి సహకరించి ఇప్పుడే కాదు రాబో కాలంలో ఏ రోజు సరే వాళ్ళు ఒక పిలుపు మేరకి మనము ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోయి మనం ఏ విధంగా ఉన్నామో, మనం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నామో అన్న విషయాలు చర్చించుకోవడానికి ఒక సభావేదిక. వనభోజనం ఒక్కటే కాకుండా వనభోజనంలో ఏమేమి ఉన్నాయి, మన బలిజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఎక్కడ దెబ్బతింటున్నాము, మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న విషయాలు అన్నీ తెలుసుకోవడానికి ఒక వేదిక కూడా ఈ ప్రసంగము. కాబట్టి దయచేసి మీరు బలిజ బంధువులందరూ జిల్లాలో ఎక్కడున్నా మా పెద్దల ఆహ్వానం మేరకు వెంటనే వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు ఈవీ రమణ, సింగిల్ చైర్మన్, ఉలిందకొండ. కామారెడ్డి జిల్లా బిక్కర్ మండల కేంద్రంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగంగా సహకార సంఘాల ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకన్న, పెద్ద మల్లారెడ్డి సహకార సంఘం చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ రైతులకు సహకార సంఘం వారోత్సవాలు, వాటి ఉపయోగాలు ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలన్నారు. ప్రతి రైతు ప్యాడీ కాకుండా సీడ్స్ను కూడా తీసుకుని సహకార సంఘాలను అభివృద్ధి చేసుకునే విధంగా చూసుకోవాలని తెలిపారు. రైతులు ఈ సహకార సంఘాల వారోత్సవాలకు వివిధ గ్రామాల నుండి హాజరై విజయవంతం చేశారు. ప్రతి ఒక్క రైతు ఈ ఉత్సవాలలో భాగస్వామిని చేస్తూ సహకార సంఘం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఒకటి కోతుల బెడద ఉండడం వల్ల మేము ఏం పెట్టలేకపోతున్నాం అని సార్ వివరించడం జరుగుతుంది. రైతులు మా సొసైటీని కానీ మా పాలకవర్గాన్ని కానీ చాలా సమైక్యంగా ప్రతి మీటింగ్కు హాజరై సొసైటీ ఇంతకుముందు బాగా లేనందువలన ఇప్పుడు మా దగ్గరనే సొసైటీ మెర్జీ అయితే అనే ఉద్దేశంతో ఇప్పుడు సొసైటీ చాలా బాగా చేసుకున్నాం. మేము ఇన్కమ్ సక్సెస్ కోసం కూడా ఒక బ్యాంకు కట్టుకున్నాము, గోదాము కట్టినాము, రైతులకు మేలు చేయడం. పెద్ద మల్లారెడ్డిలో ఇసన్నపల్లికి గోదాము కట్టినాము. ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు 70 లక్షల రూపాయలు రావాల్సింది కమిషన్ కూడా. రైతులు చాలా ప్యాడీ కాబట్టి మాకు ఒక కళ్ళాలు లేవు. కళ్ళాలు లేనందున రోడ్డు మీద వడ్లు ఆరబెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము ఎంతో శ్రమించి వడ్లు అయ్యేసరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. మా కమిషన్ దీని నుంచి 2 గ్రామాలు ఐకేపీ వారికి ఇచ్చేసారు. ఇంకా కొంచెం ఇన్కమ్ తక్కువ అయిపోయింది మాకు. దయచేసి గవర్నమెంట్ పునరాలోచించి సొసైటీ బాగుపడాలంటే పిఎస్సిఎస్లకు ఈ ప్యాడీ కొనుగోలు ఇస్తే ఆ కమిషన్ మీద పిఎస్సిఎస్లు చాలా. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు డ్యాంలో నీటిలో తేలియాడుతున్న శవాన్ని గ్రామస్తులు ఉదయం గుర్తించారు. మృతుడు తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన గోకుల్ శేఖర్గా గుర్తించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో హత్య చేసి డ్యాంలో పడేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.